ఈడీ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు వాగ్వివాదం కొనసాగుతోంది. ఈ ట్రాన్స్జెండర్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారనేటువంటిది ప్రస్తుతానికి ఈడీ అధికారులతో వాళ్ళు వాగ్వాదం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కవిత నివాసానికి చేరుకున్నటువంటి ఈడీ అధికారులు సర్చెస్కు సంబంధించి లోపలికి వెళ్ళి కేవలం అక్కడ ఉన్నటువంటి గన్మెన్లది పిఎస్తో పాటు మిగతా ఎవరైతే కవితకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఫోన్స్ లాక్కొని అక్కడి నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇవాళ అరెస్ట్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీగల్ సెల్ న్యాయవాది సోము భరత్కు సమాచారం ఇచ్చారు. ఇటు విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది కూడా కవిత నివాసానికి చేరుకుంటున్నారు. మరోవైపు ట్రాన్సిడెంట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ లోపల ఈడీ అధికారులతో వాగ్వాదం కొనసాగుతున్నారు. చాలాసేపటికి ఇక్కడ గేట్ దగ్గరే ఆపి లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి. కేవలం న్యాయవాదులను కూడా దాదాపు 1 నుంచి 2 గంటల పాటు ఇక్కడ బయట ఆపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఏం చెప్తారు? కవిత అరెస్ట్ సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది సోమవారం వరకు మీరు ఎలాంటి ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని. మరోవైపు కేటీఆర్ కూడా చెప్తాన్నా ట్రాన్సిడెంట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారని మీరేం చెప్తారు? 100% ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి కుట్రగా నేను భావిస్తా ఉన్నాం. ఒకవైపు సుప్రీంకోర్టులో మా వాదన వినాలని చెప్పేసి కవిత గారు ఆల్రెడీ అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు వాదన సంబంధించి సోమవారం వాయిదా పడ్డది. వాయిదా పడ్డ తర్వాత ఇలా కావాల్సుకొని మోదీ ఇక్కడికి రావడం, మోదీ ర్యాలీ అయిపోగానే ఇదేదో బీజేపీకి అడ్వాంటేజ్ కావాలని చెప్పేసి మోదీని ఇక్కడ ఉంటా ఇక్కడనే కవితను అరెస్ట్ చేపిస్తానే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. 100% నేను రాజకీయంగా ఎదుర్కొంటాం, లీగల్గా ఎదుర్కొంటాం. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కుట్రగా, ఇది మోదీ కుట్రగా నేను భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్న కుట్ర ఏదైతే ఉందో, సరే ఇలా ఏదైతే ఈడీలో ఉన్న దాని సందర్భం ఏముంది అసలు దాంట్లో ఇలా ఒక రుతురాగం సీరియల్ తాగినట్టు అనేక రోజులుగా దీన్ని కొనసాగిస్తూ దాంట్లో ఏందో అలా కొండందరి ఎలక కూడా పట్టలేరు. వాస్తవానికి వాళ్ళ కవిత గారు అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఏంటి? అసలు కొన్ని రోజులు సెల్ ఫోన్ పాల్గొట్టే అన్నారు, కొన్ని రోజులు అది ఉన్నారు, కొన్ని రోజులు ఇది ఉన్నారు. దాంట్లో ఏం తేలలేదు. 100% ఇది రాజకీయ కోణమైనటువంటి కుట్రగా భావిస్తా ఉన్నాం. ఇది రాజకీయ కోణమైన అరెస్టుగా భావిస్తా ఉన్నాం. 100% మోదీ ఇలా ర్యాలీ చేస్తూ మోదీ భారతీయ జనతా అడ్వాంటేజ్ కోసం ఇలా మోదీని ఇక్కడికి వచ్చినాను చూడు నీకు కవిత గారు అరెస్ట్ అని చెప్పేసి మోదీ ఇలా ఇండైరెక్ట్ గా సమాజానికి మెసేజ్ చేయడం కోసమే మోదీ కుట్రలో భాగంగానే జరుగుతా ఉంది. 100% ఇది భారతీయ జనతా పార్టీ కుట్ర. డెఫినెట్ గా భారత రాష్ట్ర శ్రేణులుగా, తెలంగాణ సమాజంగా, తెలంగాణ మహిళలుగా కవిత అరెస్ట్ పైన డెఫినెట్ గా మేము స్పందిస్తాం. అదేవిధంగా దేశవ్యాప్తంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా డెఫినెట్ గా ఆందోళన కొనసాగిస్తాం. ఇలా 100% ఏం చేస్తా ఉంది సార్? ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే ఈడీలను పంపడం, సిబిఐలను పంపడం, ఈడీలను పంపడం, ఐటీ దాడులు చేయడం పరిపాటిగా మారింది. 100% ఇలా మల్కాజ్గిరిలో రోడ్ షో ఒకవైపు, మల్కాజ్గిరిలో రోడ్ షో చేస్తూ ఉంటారు. మోడీ గారు ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకేదో ఇలా మోడీ వచ్చింది కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేస్తున్నామనే ఆలోచన ఏదైతుందో 100% రాజకీయ కుట్రగా భావిస్తా ఉన్నా. డెఫినెట్ గా భారత రాష్ట్ర సైనికులుగా, ఇలా తెలంగాణ సైనికులుగా ఈ కుట్రలు ఖచ్చితంగా ఛేదిస్తాం, కుట్రలు ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇప్పుడు రాత్రిపూట మహిళలను అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇవాళ అనేక సార్లు ఆమె విచారణకు హాజరై కోఆపరేట్ చేస్తున్నా కూడా కుట్రపూరితంగా ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు సార్. భాస్కర్ గారు ఇలా టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం. గతంలో నళిని చిదంబరం సంబంధించిన కేసు సంబంధించిన ఆధారాలు ఉన్నవి. అదేవిధంగా దాని మీద విచారణ కొనసాగుతా ఉంది. కవిత గారు కూడా దాన్ని బేస్గా చేసుకుని సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళినప్పుడు రేపు సోమవారం వరకు వాయిదా వేసినారు. ఇలా హఠాత్తుగా చేయాల్సిన అవసరం ఏందంటున్నాను. ఇలా హఠాత్తుగా ఎందుకు చేస్తున్నారంటే నేనేదో క్రేజ్ చేస్తా ఉన్నా, మల్కాజ్గిరికి వస్తా ఉన్నా, రోడ్ షో చేస్తా ఉన్నా, చూసుకో భారతీయ జనతా పార్టీ మోదీ ఇక్కడికి వచ్చిండు, ఈడీ ఇక్కడికి పంపించినాం, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇలా భారత రాష్ట్ర సమితిని భయాందోళన గురి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా భారత జనతా పార్టీ ఇలా ఆడుతున్న కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి చెప్పినాడు 100%. రేవంత్ రెడ్డి గారికి మోదీ చెప్పినారు. మోదీ, రేవంత్ రెడ్డి గారు, అమిత్ షా ముగ్గురు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకత్వం మోదీ, అమిత్ షా, రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఇక్కడ నుండి పోలీసు యంత్రాంగం సహకరించండి, మేము వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డితో 100% మోదీ మరియు అదేవిధంగా అమిత్ షా మాట్లాడిన కుట్రలో భాగంగానే ఇలా కవిత గారు సంబంధించి ఈడీ అధికారులు రావడం. సార్ ఎందుకు ఇలా రావాల్సిన అవసరం ఉందో ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం వరకు విచారణ కొనసాగుతుందని చెప్పినారు. సోమవారం వరకు ఆగాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటికే ముంచుకపోయింది ఏంది? ఇప్పటికే రుతురాగాల సీరియల్ లెక్క అనేక రోజులుగా దీన్ని తప్పుతా ఉన్నారు కదా. ఏమైనా తేల్చారా? కొండందోలు ఎలకను కూడా పట్టలేరు. కాబట్టి 100% దీన్ని ఖండిస్తా ఉన్నాం. డెఫినెట్ గా కవిత పైన కుట్రను, కేసీఆర్ గారి పైన కుట్రను తెలంగాణ సమాజం ఆలోచన చేస్తా ఉన్నాం.
మొత్తంగా కవిత గారి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అప్రజాస్వామికంగా నిబంధనలు తుంగలో తొక్కి ఎట్లా అరెస్ట్ చేస్తారు, ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి కనీసం ఆ నోటీస్ కూడా ఇవ్వకుండా ఎట్లా చేస్తారని కేటీఆర్ వాగ్వాదంతో చేస్తున్నటువంటి వీడియో కూడా మనకు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకొని తీరుతాం. ఇవాళ న్యాయస్థానాల ద్వారా మాకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా వారిని అడ్డుకొని తీరుతామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవిత నివాసానికైతే ఇక్కడికి వస్తున్నటువంటి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా జాగృతికి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి అరెస్ట్ను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అరెస్టును మాత్రం పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇవాళ మనం చూసినటువంటి వీడియోలో ఆయన పూర్తి స్థాయిలో ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతూ ఉంది. ఇది ఎక్కడా కూడా లీగల్ గా సరిగా లేదని చెప్తున్నారు. మనతో పాటు న్యాయవాది ఉన్నారు. న్యాయవాది అర్థం చెప్పండి, ఈ లోపల కేటీఆర్ సైతం ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి, ట్రాన్స్జెండర్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు. మరోవైపు సుప్రీంకోర్టులో సైతం పెండింగ్ లో ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? చూడండి, న్యాయపరంగా ఒకవేళ వాళ్ళు అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే, అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే మటుకు కంపల్సరీ వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. సో వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ అలా జరగడానికి లేదు. ఇంకొకటి 19th కి కేసు పోస్ట్ అయ్యి ఉంది సుప్రీంకోర్టులో వాళ్ళు క్లియర్ గా అండర్టేకింగ్ ఇచ్చారు, ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పిన తర్వాత ఒకవేళ వీళ్ళు అరెస్ట్ కి అలాంటి ఏదైనా ఆలోచన ఉంటే మటుకు అది కంప్లీట్ గా ఇల్లీగల్. వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ ని వాళ్ళు ఆనర్ చేయనట్టే లెక్క. ఇప్పుడు సుప్రీంకోర్టులో సైతం పెండింగ్ లో ఉండగా దీన్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు? మనం ఫర్దర్ గా మళ్ళీ కోర్టును అప్రోచ్ అయితే ఎట్లా న్యాయం జరిగే అవకాశం? తప్పకుండా మేము ఇలాంటిది ఏమైనా జరిగితే మటుకు మేము కోర్టు వారికి మాది పిటిషన్ అప్లికేషన్ సమర్పించుకుంటాము. ఏదైతే వాళ్ళు కంప్లీట్ గా ఈ యాక్ట్స్ అనేది కంప్లీట్ ఇల్లీగల్ అని చెప్తున్నాను నేను. ఒక మహిళను ఇవాళ రాత్రిపూట అరెస్ట్